రాగు అందరికి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఇంకో మన ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ, కొర్రమేను చేపలు అనమాట. కొర్రమేను ఫిష్ అండి. ఇంకో ఇప్పుడే తీసుకొచ్చాము. అటు సైడ్ మార్కెట్ సైడ్ వెళ్ళి చేపించారు, తీసుకొచ్చాము. వాళ్ళు నీట్ గా చేస్తారు, బట్ కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తే ప్రాసెస్ అయితే ఉంటది కదా. ఇంక ఇప్పుడు అదే చేస్తున్నాను. నేనైతే ఇంక తెల్లగా ఇప్పుడు 2 times అయితే వాష్ చేశాను. నీట్గా ఇదంతా కడిగేసి చేశాను. చూడండి, ఇది తెల్లగా అయితే చేసి ఇచ్చారనమాట. వాళ్ళు ఎంత తెల్లగా చేసినా సరే మళ్ళీ మనం చేసేది అయితే ఉంటది కదా, అందుకని నేనైతే చేస్తున్నాను. మళ్ళీ ఫిష్ టు ఫిష్ మొత్తం చెక్ చేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎంతో కొంత కొంచెం ఇసుక అట్లాంటివి ఉంటది కదా అనేసి. ఇప్పుడైతే నేను ఏదైతే మంచిగా నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని చేపలు అయితే ఈరోజు చింతపండు వేసి మంచిగా గ్రేవీ కాకుండా, పులుసు కాకుండా అసలు సూపర్ గా అయితే వండాలని ఫిక్స్ అయినా అనమాట. ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం ఇవైతే చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, ఈ చేపలు అయితే ఇట్లా హాఫ్ ఇట్లా కట్ చేసి నేను మంచిగా వీళ్ళకైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. చిన్న చిన్న ఫిషెస్ పిల్లలు అయితే ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి చిన్న చిన్న ఫిష్ అయితే ఎప్పుడు ఫ్రై చేయలేదు, సో అందుకని చేద్దామని అనుకుంటున్నా. ఓకేనా, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, ఉండండి చూస్తూ. ఫ్రెండ్స్, ఇంకో నేనైతే పసుపు, ఉప్పు, కారం అయితే కలిపి మ్యాగ్నేట్ చేసి ఇలా పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతున్నా. తర్వాత ఉల్లిపాయలు కూడా ఇందులో దంచుతాను. ఈయన మా మిక్సీ అయితే పాడైపోయిందని చెప్పాను కదా, అయినా కానీ మన రోడ్లో వేసుకుంటేనే మనకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను రోడ్లోనే నూరుతున్నాను ఇప్పుడు. తర్వాత ఆనియన్స్ వేసి పేస్ట్ చేసేసి మొత్తం కలిపేసి పొయ్యి పెడతాను. నేను ఆల్రెడీ నా ఫిష్ కర్రీ ఎలా చేస్తానంటే లాస్ట్ వీడియో, ప్రీవియస్ వీడియోలో అయితే ఉంది, ఒకసారి అయితే చూసేయండి. మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి ఫిష్ కర్రీ నా స్టైల్ ఎలా చేస్తాను ఏంటనేది. కానీ ఇప్పుడు కూడా ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫిష్ అయితే ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్నాను కదా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత ఉల్లిపాయ కూడా దంచుకుంటా అనమాట. దంచుకొని ఇంకా తర్వాత ఇక మసాలా పొడి మొత్తం కలిపేసుకుని ఒక్కసారి నేను కలిపి పెట్టుకుంటాను అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కదా, కొంచెం అయితే ఉంచుకుంటున్నాయి. ఏంటంటే ఇక్కడ ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇది చిన్న చిన్న చేపలు అనమాట. ఈ చిన్న చిన్న చేపల పిల్లలకి ఇప్పుడు నేను అట్ల పేడం మీద ఫ్రై అయితే చేయాలనుకుంటున్నా. సో అందుకోసమని అందులో వేసుకుంటున్నా. ఇవన్నీ మొత్తం పేస్ట్ ఇందులో అయితే వేసేసుకుంటా. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుంటా. ఆనియన్స్ కూడా ఇందులో పేస్ట్ చేస్తా. దానికోసం ఇప్పుడు నేనైతే ఈ 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నా. ఈ 2 అయితే తీసుకుంటున్నా, సరిపోతాయి. సో ఇదైతే పక్కనైతే పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మనం నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ ఇందులో వేసుకొని దంచుకుందాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో చూడండి, ఫ్రై అయితే చేస్తున్నా ఒక పక్క కర్రీ అని. ఇంక ఇక్కడైతే చిన్న చిన్న ఫిషెస్ అయితే ఫ్రై అయితే చేస్తున్నా. కొర్రమేను చేపలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది. ఇక్కడైతే ఫ్రై అయితే రెడీ అవుతూ ఉంది. నేనైతే ఈ అట్ల బెడం అయితే ఫిష్ ఫ్రై కోసమే సపరేట్గా యూజ్ చేస్తున్నాండి. ఇంకోటి అయితే ఉంది నాన్ స్టిక్. ఇప్పుడు దోశలు వేసుకోవాలంటే దాంట్లో వేసుకుంటా. ఫిష్ ఫ్రై మాత్రం ఇందులో చేసుకుంటా, ఎందుకంటే ఇది చక్కగా గుంటలా ఉంటాయి కదా. కొంచెం ఆయిల్తోనే ఫ్రై అయితే చేసుకోవచ్చు మంచిగా. సో అందుకని ఇదైతే నేను ఫిష్ ఫ్రై కోసమే తీసుకున్నా. ఫిష్ ఫ్రై చేస్తా ఇప్పుడు. ఇందులో కళాయిలో కంచుట్లో అలా చేయండి ఫ్రెండ్స్. అందులో అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఇందులో అయితే తక్కువ ఆయిల్ పడుతుంది. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 7:35 అయితే అయిందండి. 7:35 అయింది. ఇప్పుడు పవర్ అయితే పోయింది. చూడండి, చీకటిగా ఉంది. ఇక్కడైతే నేను ఛార్జింగ్ బల్బ్ అయితే పెట్టాను. చీకటిగా ఉంది. ఇంకా పిల్లలు చూడ పక్కకే చేరారు. అక్కడ ఇప్పటి వరకు ఆడుకుంటున్నారు అనమాట. అక్కడ ఆడుకునే పిల్లలు కాస్త పవర్ చూడండి, తల్లి చాటుగా అయితే వచ్చేసారు పిల్లలు. అంతే కదా ఫ్రెండ్స్, వాళ్ళకి అదొక ధైర్యం. నాకే భయం వేస్తుంది. ఇప్పుడు కరెంట్ పోయేసరికి మా సార్కి కాల్ చేశా, కానీ పిల్లలు చూడండి
నా దగ్గరికి వచ్చారు. ఇట్లుంటుంది అనమాట. ఏంటి తల్లి ఇక్కడికి వచ్చా? చిద్దరికి కొంచెం వాటర్ తీసుకురా వీళ్ళు లోపలికి. కొంచెం వాటర్ తీసుకురా ప్లీజ్. వాటర్ వేస్తుంది, దాహం వేస్తుంది పండు. నాకు దాహం వేస్తుంది ప్లీజ్ పండు. వాటర్ తీసుకో పండు. చింతల్లి వాటర్ తీసుకురా. నిజంగా తీసుకొద్దా? వెళ్ళు. ఉట్టిగా అడిగా ఏమంటావు అని అడిగా. మేమైతే ఇప్పుడు చర్చికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్. మీటింగ్ అయితే ఉంది, ప్రేయర్ మీటింగ్ అయితే ఉంది. ఇంకా దానికోసమే రెడీ అవుదామని అనుకున్నా. వంట చేసేసి పిల్లలకైతే పెట్టేశాను, రెడీ అవుదాం అనుకున్నా. ఈ లోపు కరెంట్ అయితే పోయింది. మా సార్కి కాల్ చేసా. 7:30 అయింది కదా, 8 కల్లా మేము వెళ్ళిపోతాము. చూపిస్తాం మీకు కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 8:05 అయితే అయిందండి. 8:05 అయింది. మా సార్ వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. ట్యూషన్కి అయితే వెళ్తారు కదా, హోమ్ ట్యూషన్కి. మా సార్ వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకా మేమైతే ఇప్పుడు ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. స్వెటర్స్ అయితే వేసుకున్నాము, ఎందుకంటే బయట చలిగా ఉంది కదా అనేసి స్వెటర్స్ అయితే వేసుకుని దాపండి. ఇక మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ప్రేయర్కి. వచ్చేసరికి 10:30, 11 అవుతుంది. ఇక్కడ మరి స్టార్ట్ అవుతాం. కొంచెం పొలాలలో ఉంటుంది, కొంచెం లాంగ్ అనమాట. చూపిస్తాం మీకు కూడా, చూస్తూ ఉండండి. అది అక్కడ నుంచి స్టార్ట్. ఇప్పుడే వచ్చాము, మేము ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, వెళ్ళి ఇప్పుడే వచ్చాము. ఇప్పుడైతే టైం ఒకసారి చూపిస్తా చూడండి. టైం అయితే 12:20 అయితే అయ్యింది. మేమైతే ఇప్పుడే వచ్చాము. అక్కడైతే నేనైతే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, ఓకేనా. వెళ్ళింది మెసేజ్ వింటాను కోసం కదా, సో అందుకని నేను ఏమీ షూట్ చేయలేదు అనమాట, ఓకేనా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి, గుడ్ నైట్.